వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభన ప్రతిష్టాపన. ఆ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తలపెట్టడం జరిగింది. నిజంగా ఈ జన్మలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేసే అదృష్టం కలగడం అన్నది మరి నిజంగా భగవత్ సంకల్పం. మరి ముఖ్యమంత్రికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. భగవంతుడికి అన్ని రకాలుగా కూడా కైంకర్యాలు అన్ని రకాలుగా సంపూర్ణంగా జరగాలి. భగవంతుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలి, రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి పదవిలో నడవాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రకృతి అన్ని రకాలుగా కూడా కరుణించాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. ఆ దేవుడి దయతోటే మనం ఇన్ని కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు కార్యక్రమం కాదు, భగవంతుడి దయతోటే ఇన్ని గొప్ప గొప్ప పథకాలని ప్రజలకు అందించగలుగుతున్నామని ఎంత వినయంగా ముఖ్యమంత్రి గారు చెప్తారో, ఇవాళ ఆ స్వామిని మళ్ళీ యథాస్థానంలో పెట్టి ఆయన అన్ని కళలన్నీ కూడా మళ్ళీ స్వామివారిలో నిక్షిప్తం చేసి భక్తులందరూ దర్శనార్థం గత 5 రోజుల నుంచి కూడా పూర్తిగా మరి ఏదైతే వేదాల్లో చెప్పబడిందో అదే అనుసారం ఈ పూజాధికారులన్నీ కూడా ఇక్కడ హోమాలు అన్నీ ఇక్కడ జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఇవాళ ఇంతటి గొప్ప ముహూర్తాన్ని మరి దైవజ్ఞులు ముహూర్తం పెట్టడమే కాదు, మొదలు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ నిరాటంకంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ఈ కార్యక్రమం జరిగినందుకు ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ సమృద్ధిగా కలగాలని, మనందరం కూడా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమై మన కుటుంబం పిల్ల పాపలందరితోటి కూడా మన అందరికీ మేలు జరగాలని, ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రజల మీద సంపూర్ణంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ హోదాతో 10 ఏళ్ల పాటు కష్టపడ్డారని నూజివీడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. సుమారు 10 సంవత్సరాలు కాలికి బల్బం కట్టుకొని పనిచేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి 86 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి పార్టీ గురించి అందరికీ చెప్పుకుంటూ పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి ముద్రమైన వెంకటేశ్వరరావు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఈ నియోజకవర్గం కర్మో శాపమో ఏంటో మాకు అర్థం కాదు, కానీ దివంగత నేత కోటికి హనుమంతరావు గారు 17 సంవత్సరాలకు ఎమ్మెల్యే చేసి ఆయన పోతా మరి ఏమని అనుకున్నారో మనసులో తెలియదు, కానీ ఈ నియోజకవర్గానికి దరిద్రం పట్టింది. ఇవాళ రాంగోటయ్య గారు వచ్చారు, 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయారు. ఇక బీసీ నాయకుడికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి 2009లో నాకు టికెట్ పరిశీలనలో ఉన్నప్పుడు, నా పేరు పరిశీలన ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిస్తే రేత్రి 12:30కి నూజివేడ్ టికెట్ బీసీలకు ఇవ్వాలి, జిల్లా ఈక్వేషన్లో నూజివేడ్ బీసీకి ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. ఆనాడు అది అవ్వలేదు, రాంగోటయ్య గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అతని ఆశయ సాధన, దాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మనమందరం అదే దారిలో ఉన్నాం. అన్నా రామచంద్రారెడ్డి అన్న అదే దారిలో ఉన్నాం. మేము దారి తప్పలేదు స్వామి, మేము దారి తప్పలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో, ఈరోజు షర్మిలారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే దారిలోనే ఉన్నాం సార్. మేము దారి తప్పలేదు, మేము తప్పం కూడా తప్పాలి సార్. నా మీద ఆరోపణలు చేశారు, చేయండి, ఇంకెన్నైనా చేయండి, నో ప్రాబ్లం. నేను ఆ రోజు ఏదైనా లారీలో తరలించి ఉంటే బహుశా మీ లారీలోనే తరలించి ఉంటానేమో. బహుశా జిల్లా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే, జిల్లా వాళ్ళంతా పక్కనే ఉన్నారు కదా, మీకు భుజ కిరీటాలుగా ఉన్నారు కదా వాళ్ళందరూ సాక్షులుగా తీసుకోండి. మీరు మొదటి సాక్షిగా ఉండండి. లారీల్లో తరలించినటువంటి మీ లారీలోనే. వైసీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి జలసూత్రం రామ్మోహన్ రావు ఆదివారం గన్నవరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నమస్తే. వైఎస్ఆర్ బీసీ రాష్ట్ర కార్యదర్శిని, నా పేరు జలసూత్రం రామ్మోహన్ రావు. రాష్ట్రంలో
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. నేను 1983లో కూడా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను మండలానికి. నేను అప్పుడు కూడా చూశాను చెన్నారెడ్డి గారిని, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా భూ సంస్కరణలు చేశారు. ఇందిరాగాంధీ కూడా భూ సంస్కరణలు తెచ్చింది. కానీ ఇంత భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళని బీసీలందరూ కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అయితే, రాజశేఖర రెడ్డి గారిని మించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టి బీసీలు నా మనుషులు బ్యాక్వర్డ్ బౌన్స్ కాదు, బీసీలు కాదు బ్యాక్ బౌన్స్ అని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి ఇదే కాకుండా కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్లో కూడా ఎన్నో పదవులు ఇచ్చి ఆయన పెద్ద మనసుని చాటుకున్నాడు. ఈ బీసీల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. ఈ రాష్ట్రంలో కొంతమంది పత్రికలు రకరకాల కట్టుకొని ఇష్టానుసారంగా రాస్తున్నాయి. ఎందుకని ఆ ఎమ్మెల్యే తీస్తే వీళ్ళు రారు, ఈ ఎమ్మెల్యే తీస్తే పోతరాడు, ఎమ్మెల్యే ఉండడు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈ పత్రికలన్నీ కూడా మీరు బాగా చూసుకోండి. ఎన్నో పార్టీలు పెట్టుకున్నారు మీరు, 99 పార్టీలు పెట్టుకొని మీరు ఒక్కడ మీద 99 పార్టీలు ఏకతాటికి వద్దామని చెప్పి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మీరు ఈ రాష్ట్రంలో ఉండరు, ఇక్కడ కాపురాలు ఉండరు మీరు. ఉస్నూరు మండలం గోగులంపాడు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయన బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది, బ్రహ్మాండంగా పరిపాలన చేయండి. ఒక 30 సంవత్సరాలు ఎవరికి ఈ ప్రజలకి చెప్పుకునే తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పుకున్నా కానీ మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తే మీకు 30 సంవత్సరాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా చేసి ఎవరు పని చేయకూడదు, ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్ పోసిన పోలీసులు కూడా అధికార యంత్రాంగం కూడా చాలా నేను భారత చెప్తున్నాను, వాళ్ళని తాబేదారులాగా పురాతనలాగా పనిచేస్తాం. చాలా బాగా ట్రాక్టర్ బట్టి మన పొరలో బట్టి మన ఇంటి మీద కోసమో లేదా కేంద్రం పాటు చేసిన సాయం చేసుకున్నారు మన పొరలో బట్టి మనం తీసుకెళ్తామంటే దాన్ని కేసులు పెట్టి మనం చేసి ట్రాక్టర్స్ తీసేసే పరిస్థితి అంటే భయపెట్టి భయభ్రాంతులకు చేసి పార్టీని వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి, తద్వారా రాజకీయాలు చేయకూడదని ఒక దౌర్భాగ్య ఆలోచన, రాజకీయ ఆలోచన ఈ రాష్ట్రానికి నిశ్చితాలని చెప్పేసి కాబట్టి ఇటువంటి పరిస్థితులు మంచిగా ఉద్దేశంతో నేను కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను బీజేపీ ప్రభుత్వం స్తంభింపజేయడం బీజేపీ దిగజారుడుతనానికి రాజకీయ నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా బీజేపీ ప్రభుత్వం స్తంభింప చేయడం అనేది ఇది బీజేపీ దిగజారుడు రాజకీయానికి, బీజేపీ నైతిక విలువల పతనానికి ఇది ఒక నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్ల మీద నిషేధం విధించిన తర్వాత బీజేపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ ఓటమి ఫోబియాతో ప్రతిపక్షాలను వేధించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తూ ఉంది. క్విడ్ ప్రోకో ద్వారా అంటే ఇచ్చుకో పుచ్చుకో, నీకిది నాకిది అనే విధానం ద్వారా ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం, తిరిగి కార్పొరేట్ శక్తుల నుండి ఎన్నికల ఫండ్ పొందడం అనేది ఇది బీజేపీ విధానం. ఇది బీజేపీ హీన చరిత్ర. కానీ కాంగ్రెస్ చరిత్ర వేరు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సత్యమేవ జయతే అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆచరణ కోసం మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రశ్నే లేదు.
రాబో ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.